కంటెంట్ ఉన్న కటౌట్ మామూలు కటౌట్ కాదు బాస్. 100 అడుగుల కటౌట్, నో డౌట్. అందుకే 100 రోజుల బొమ్మైంది. ఆ కటౌట్ పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి. యాత్ర-1తో రాజశేఖర రెడ్డిని సిల్వర్ స్క్రీన్పై చెరగని సంతకంలా నిలిపిన డైరెక్టర్ మహి రాఘవ్ ఇప్పుడు యాత్ర-2తో మన ముందుకొచ్చారు. నాడు తండ్రి, నేడు తనయుడు, అంతే తేడా. మిగతా కటౌట్ మాత్రం సేమ్ టు సేమ్. 100 అడుగులు. 2 తరాల నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్. వెండితెర పాత్రలు మమ్ముట్టి, జీవా. పెద్దాయన పాత్రలో మమ్ముట్టి మరిపిస్తే జగన్ పాత్రలో జీవా ఒదిగిపోయారు. యాత్రలో ప్రతి సీన్ ఎంతో ఎమోషనల్తో పండించిన డైరెక్టర్ నేడు యాత్ర-2లో అంతకు మించి భావోద్వేగాన్ని పండించారు. జస్ట్ టీజర్ చాలు. తాను ఏం చెప్పాలనుకున్నారు, ఏం చూపాలనుకున్నారు, డైరెక్టర్ సరిగ్గా అదే చూపించారు. ఎక్కడా పాత్రధారులు కనిపించలేదు, కేవలం ఆ పాత్రలు మాత్రమే కనిపించాయి. అంతగా తమ పాత్రల్లో ఒదిగిపోయారు మమ్ముట్టి, జీవా, ఇతర నటీనటులు. బయోపిక్ తెరకెక్కించడంలో ఉన్న కష్టం తెలిసిందే, కానీ మహి రాఘవ్ కష్టాన్ని చూడలేదు, కిక్ను చూశారనిపిస్తుంది. వైఎస్ఆర్, వైఎస్ జగన్ జీవితాలను తెరకెక్కించాలనే ఆలోచన మహి రాఘవ్కు ఎందుకు వచ్చింది? వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఆయనకున్న అభిమానం, ప్రేమ ఎలాంటిది? అంతే ప్రేమ, అంతే అభిమానం జగన్ పై కలిగి ఉన్నారా? ఆ ఇద్దరు గురించి మాట్లాడడానికి ఇద్దరు మన స్టూడియోలో ఉన్నారు. ఒకరు డైరెక్టర్ మహి రాఘవ్, గుడ్ ఈవినింగ్ సార్. ఇంకొకరు హీరో జీవా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ జీవా సార్. எனக்கு தமிழ் கொஞ்சம் சூப்பர் சார். ஐ வாண்ட் டு சே ஒன் வேர்ட். நீங்க பார்க்க ஜெகன் சார் மாதிரி இருக்கு. థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ కాంప్లిమెంట్. అండ్ రైట్, చెప్పండి డైరెక్టర్ రాఘవ్ గారు, వైఎస్ఆర్ మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? యాత్ర తీశారు, యాత్ర-2 అంటున్నారు. ఏంటి ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయ్యారు అనిపిస్తున్నారు? సినిమా చూస్తే అది మామూలుగా బయోపిక్లు చాలా మంది తీశారు, సరే వారి జీవితాలను వాళ్ళు ఆవిష్కరిస్తారు, వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు తీస్తారు, కానీ ఎక్కడ మీరు భావోద్వేగాన్ని చాలా చక్కగా పండిస్తుంది, మీకు కనెక్ట్ అయ్యారు వైఎస్ఆర్ అన్నట్టుగా కనిపిస్తుంది ప్రతి సీన్ కూడా. ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీకు? అంటే టు బి హానెస్ట్, వైఎస్ఆర్ గురించి చాలా తక్కువ తెలుసు అండి. ఐ డిడ్ మేక్ ద మూవీ, యాత్ర చేశాను, కానీ నాకు చాలా తక్కువ తెలుసు. ఎందుకంటే నేను 2001 నుంచి 2008 వరకు కూడా ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ. బట్ లీవింగ్ దాట్, ఆయన చనిపోయిన తర్వాత ఐ వాజ్ దేర్ 2009, సమ్వేర్ అరౌండ్ దట్ టైం. ఆయన చనిపోయిన తర్వాత నేను చూసిన రియాక్షన్ కావచ్చు, లేదా ద కైండ్ ఆఫ్ ద పబ్లిక్ అవుట్పోర్ ఆఫ్ గ్రీఫ్, ఇట్స్ అన్ప్రెసిడెంటెడ్. అంటే ఏ రాజకీయ నాయకుడికి చరిత్రలో, అట్లీస్ట్ మన భారతదేశంలో వెరీ రేర్, దట్స్ అన్ప్రెసిడెంటెడ్. సో దట్ మేడ్ మీ క్యూరియస్ అబౌట్ హౌ కమ్. అంటే మనకు మామూలుగా ఇండియాలో పొలిటీషియన్స్ మీద ఒక డిస్ట్రస్ట్ ఉంటుంది. ఇట్స్ నాట్ దట్, ఐ మీన్ ఒక యాక్టర్ చచ్చిపోతే ఆ యాక్టర్, దేర్ ఆల్ డిఫరెంట్. అప్పుడు ఆ ప్రాసెస్లో ఐ వాజ్ లిజనింగ్ టు వేరియస్ పీపుల్ టెల్ సచ్ నైస్ థింగ్స్ అబౌట్ హిమ్, వేరియస్ whatever they are thinking. బిఫోర్ దట్ అసలేం తెలియదా రాజశేఖర రెడ్డి గారి గురించి? కొంత తెలుసా? కొంచెం తెలుసు, కానీ ఐ కాంట్ క్లెయిమ్ టు నో దట్ వెరీ వెల్. నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడు చూడలేదు వైఎస్ఆర్ గారిని, చూడలేదు, ఎప్పుడు కలిసలేదు. ఎవరు నమ్మరండి, మీరు వైఎస్ఆర్ గారిని చూడలేదంటే చూడలేదండి. అంటే వన్ థింగ్ ఇస్ ఐఎమ్ ఫార్చునేట్ టు టెల్ హిస్ స్టోరీ. ఆయన కథ నేను చెప్పాలా అని ఉన్నిందేమో అండి. హీ చోజ్ మీ టు టెల్ హిస్ స్టోరీ, దట్ ఈస్ వాట్ ఐ థింక్, అండ్ ఐ వాజ్ జస్ట్ ద మీడియం టు టెల్ దట్ స్టోరీ, అంతే అండి. దానికోసం ఏం చేశారు మీరు? అంటే ఆ స్టోరీ చెప్పాలనుకున్నారు, మీకు తెలియని రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత తెలుసుకున్నారు? డ్యూరింగ్ ఎనీ స్టోరీ, మనము వెన్ వీ డూ రీసెర్చ్ ఆర్ వెన్ వీ ట్రై టు ఫైండ్ అవుట్, మనం వేరియస్ పీపుల్ కానీ, కలిసిన మనుషులు కానీ, లేదా ఇట్ ఇస్ నాట్ ఎప్పుడో జరిగిన హిస్టరీ కాదు కదండి, ఇట్ ఈస్ అ రీసెంట్ థింగ్. సో మనం కలిసిన మనుషులు లేదా వేరియస్ సోర్సెస్, అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఒక దాంట్లో నా ఇమాజినేషన్, ఇట్ వాస్ మై అంటే ఇప్పుడు అది యాక్సిడెంటల్గా ఇట్ ఈస్ క్లోజ్ టు రియాలిటీ కానీ, బట్ పార్షియలీ ఇట్ ఈస్ మై ఓన్ ఇమాజినేషన్ ఆఫ్ హౌ హీ కుడ్ హ్యావ్ బీన్, ఎలా ఉండిండొచ్చు, లేకుంటే హౌ హీ వుడ్ హ్యావ్ లివ్డ్ ఆర్ అప్రోచ్డ్ హిస్ లైఫ్. అంటే మీరు కడప జిల్లాలో పర్యటించారా, పులివెందులో వెళ్ళారా, ఇడుపులపైకి వెళ్ళారా, అక్కడ పీపుల్ అందరినీ కూడా మీరు మాట్లాడారా వాళ్ళ ఎమోషన్స్ తీసుకోవడం కోసం? నాకన్నా ఐ థింక్ ద ఓన్లీ కనెక్షన్ బిట్వీన్ ఐ థింక్ వైఎస్ఆర్ గారు ఆర్ ఎనీథింగ్ ఇస్ మై మమ్ హెయిల్స్ ఫ్రమ్ కడప, పులివెందుల దగ్గర, చక్రాపేట అనే ఊరు దగ్గర. సో ఐ థింక్ నేను చిన్నప్పుడు కూడా నా హాలిడేస్ కానీ అన్నీ కానీ ఐ హ్యావ్ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ బికాజ్ మై మమ్ హెయిల్స్ ఫ్రమ్ దేర్.
మా అమ్మ 50 ఏళ్ళు నేను తిరిగి వచ్చి కానీ ఇప్పుడు కూడా ఆమె కడపాయమంటది. సో వదిలించుకోలేదు. చిత్తూరులో ఉన్నారు కానీ ఇన్నేళ్ళు అయింది, 50 ఏళ్ళు వచ్చిందమ్మా, ఇంకా నువ్వు కడపాయమంటావు ఎలా అంటాను, ఏం చేయలేము అది. Yes, Jiiva garu, what was your first reaction when the director said you are going to play CM YS Jagannath Reddy? I was first of all, I had to pinch myself, number one. Number two, I was like, first thing I said, sir, it's a very big role. Inka pedda role, I have to really think, because I've already done 83, I've worked in a biopic already. When he told me that this is a story of a leader, story of, it's nothing political. I mean, it's a political film for sure. Yatra-1 is a political film. But Yatra-2, he said, it's more of a relationship between a father and son. Have you seen Yatra? Yeah, then after I met him, and I've seen a lot of clips of Yatra-1. Okay. Chala clippings చూసారు. మీకు Yatra-1 చూసినప్పుడు ఏమనిపించింది? చాలా ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్, ఒక ఎఫెక్టివ్ ఫిల్మ్, అండ్ స్పెషలీ క్లైమాక్స్ ని when you see the climax, you teared up. Automatically I teared up. I don't know Andhra politics, I don't know, I know that like, you know, YS Rajashekar Reddy sir is like Garu is a very for a very people's man. And obviously the helicopter crash was a big sensation and we tend to know more about it. And then at that point of time I was just an audience when I saw it on newspaper, news TV and all. But when Mahi sir came and told me, it's like Godfather, that's what he told me. So he didn't tell me more. అంటే మిమ్మల్ని ఎక్కువగా దాన్ని ఏమంటారు ఇన్స్పైర్ చేశారు అనుకోవచ్చా? లేదు, I mean, I was just telling him in the reference, saying that, I mean, though it is a political cinema, it has a proper drama like a Godfather. దాంట్లో కూడా ఒక హైట్ ఆఫ్ పవర్ లో తండ్రి ఉంటాడు, కొడుకు, the son is someone on the ropes who is outside. Not only Godfather, he said, he also said Devar Magan, like, which is a Tamil cult, which is directed by Bharathan sir and acted by the great Shivaji Ganeshan sir and Kamal sir for sure. So obviously when he gives me a reference, so that reference is more of, you know, the heights of great films which came in 15 years, 20 years, 25 years. So I felt very happy when I was asked for Jagan Anna's role. And we did some, till the makeup test I was not very confident. And after the makeup thing, I was, for me also it was a shock. Hey, why am I looking like him? So the moment we did our test shoot and we have that footage of the test shoot, I said, see, I'm an actor. If you give me the lines, because it's political film, you have to give me the whole dialogue lines. So I have to completely practice, because it is not something where it is going to be, I'm going to talk front of the crowd. So I should not laugh. And then first of all, he told me the pressure of Mammootty Garu. He said, like, even he had language issues, but even he meticulously, Mammootty Garu took so much of effort to dub also. How did you manage Telugu? Sir, Telugu, if I stay here for 2 weeks, I can get Telugu properly, because I've been coming here for last 20-25 years. From super good films, and we've done a lot of films with. So I came for Ramoji Rao's Ramoji Film City's opening. I came. Since then I've been coming to Hyderabad. కొంచెం తెలుగు వస్తుంది. కొంచెం తెలుగు వస్తుంది. డైలాగ్ అన్ని వస్తుంది. Give him dialogues, he'll learn it. ఒక డైలాగ్ చెప్పండి. ఓకే, మా ఓటమని అధికార వాళ్ళు విజయంగా భావిస్తే కాంట్రవర్సీ. I can say this dialogue. నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. అది మళ్ళీ ప్లే చేయాలి. రైట్, ఒక కాల్ ఉన్నారు ఆయనతో మాట్లాడాలి. So this was my first dialogue I learnt in the film. And lot of dialogues. Yes, ఒక కాల్ ఉన్నారు, నాయుడు రాజమండ్రి నుంచి. నాయుడు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్తే అండి.
మీ వాయిస్ వచ్చి సూపర్ గా ఉంటుందండి. ఇప్పటి నుంచో లైన్ కలుస్తలేదు, భగవంతుడు ఎవరు ఈ రోజు కలిసింది. రైట్. ఈ సినిమా గురించి చెప్పండి, ఏం అడగాలనుకుంటున్నారు? డైరెక్టర్ అండ్ హీరో ఇద్దరు ఉన్నారు ఇక్కడ. నమస్తే అండి జీవా గారు, డైరెక్టర్ గారికి. నమస్తే. హలో, నమస్తే వింటున్నారు. నమస్తే అండి. Yatra-2 పెద్ద హిట్ అవ్వాలని మేము వైఎస్ఆర్ అభిమానులంతా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నామండి సార్. వైఎస్ఆర్ గారి గురించి కొద్దిగా చెప్పగలరా? మేము కొద్దిగా వినాలని ఉంది. మీరు Yatra-1 చూసారా? చూసామండి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఈ టీజర్ చూసారా? ఏమండి, ఇప్పుడు టీజర్ చూసారా Yatra-2? చూసాను సార్. ఇది ఎలా ఉంది? ఇది బాగుంది సార్, చాలా బాగుంది. మీకు అక్కడ ఆ క్యారెక్టర్ చూస్తుంటే జీవా గారిని చూసినట్టుందా, జగన్ గారిని చూసినట్టుందా? జీవా గారిని చూసినట్టు అనిపిస్తలేదండి మాకు. అదే కావాల్సింది. ఎస్, వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ నాయుడు గారు. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ Yatra-1 సూపర్ సక్సెస్ సార్. 2 అంతకంటే ఇంకా బాగా అవుతుంది సార్. అయితే మేము కోరుకునేది ఏంటంటే ఇట్ నాట్ ఓన్లీ స్టాప్ టు Yatra-2 కాదు సార్, Yatra-3 కూడా రావాలి సార్, కంపల్సరీ. Yatra-3 రావాలి. అవును సార్. దానికి నా దగ్గర స్టోరీ ఉంది. నేనైతే స్టోరీ ఇప్పుడు లైన్ ఇస్తాను, మరి Yatra-3 చేస్తారా లేదని నాకు తెలియదు. ఒక లైన్ అయితే ఇస్తాను నేను. ఓకేనా? ఓకే శ్రీనివాస్ గారు, కాంట్రాక్ట్ సైన్ చేసుకోవాలి. ఎస్, Yatra-3 లైన్ ఒకవేళ నిజంగా అనుకుంటే ఒక 5 years రూలింగ్ తర్వాత ఏ సీఎం అయినా సరే తాను గెలిస్తే చాలనుకుంటారు. అంటే 151 సీట్లు సాధించిన ఒక సీఎం నెక్స్ట్ తన మ్యాజిక్ ఫిగర్ను దాటి వస్తే చాలు, మనం గెలిస్తే చాలు అనుకుంటారు. కానీ ఎక్కడా లేని విధంగా ఈ దేశ చరిత్రలో ఫస్ట్ సీఎం 175కి 175 టోటల్ సీట్స్ క్లీన్ స్వీప్ చేయాలనే ఆలోచనతో ఆయన పనిచేస్తున్నారు. బహుశా అది సాకారమయ్యే దిశగా ఆయన ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఇది Yatra-3కి ఏమన్నా మీకు పనిచేస్తుందా ఈ లైన్? అదేంత చరిత్ర అవుతుంది అది ఒకవేళ? అది టూ ఎర్లీ నేను అంటుంది. అది వచ్చిన తర్వాతే జరుగుతుంది. ఒక లైన్ అంటే నేను అంటున్నాను, వాళ్ళు అంటారు Yatra-3 అంటున్నారు. ఫ్రాంచైజీ తీసుకున్నారు. Have you heard about Jagan before this film, sir? Yes, I've seen Jagan sir's thing, and we initially know about Jagan Anna, but after going to Pulivendula, the whole scene was different. I was like astonished. People were thinking that I was Jagan Anna. So the way any makeup and it was very close, no? So the people of Padappa, Pulivendula were very so that's why beginning I said ninga pak Jagan madre irkange. That's why I said beginning. Thank you. So Kadapa makkaluku ప్రజలకి నీకు తమిళ్లో పులివెందుల మక్కలకి ఐ విల్ ట్రాన్స్లేట్. మీరు తమిళ్లో చెప్పండి. ఎప్పటికీ రుణపడి ఉంటాను. వెరీ నైస్. కడప పులివెందుల ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్తున్నారు జీవా గారు. అంతగా ఆదరించారు అక్కడి ప్రజలు. సో మచ్ ఆఫ్ ரொம்ப நிறைய ఆదరவு இருந்தது. సో వెరీ వెరీ హ్యాపీ అబౌట్ షూటింగ్ ఇన్. రైట్. మీరు ఈ సినిమా తీయడం కోసం అంటే కడప పులివెందుల ఈ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు కదా సార్, ఎట్లా ఉంది రియాక్షన్? They've been very warm and receptive. I think 10 million views teaser. So very good. It was very అంటే అన్న సినిమాతో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ప్రతి ఫ్రేమ్ లో మనుషులు కావాలి. అవును, అదే బిగ్గెస్ట్ డిఫికల్టీ. మీకు ఎందుకు Yatra-2 జగన్ గారి మీద చేయాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారన్నారు ఫస్ట్. ఆయన గురించి విన్నప్పుడు ఆయన మరణం తర్వాత వచ్చిన రియాక్షన్, ప్రజల బాధ, ఆ గుండెల నుంచి వచ్చినటువంటి బాధ, ఇవన్నీ చూసిన తర్వాత మీకు సో ఓకే అనిపించింది. Yatra-2 ఎందుకు ప్లాన్ చేశారు? Yatra-2 నేను Yatra-1 అయిపోయిన తర్వాత అరౌండ్ ఫిబ్రవరి సమ్వేర్ అన్నను కలిసినప్పుడు, అప్పటికి ఇంకా ఎలక్షన్స్ కాల, వెదర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ టోల్డ్ హిమ్ అన్న, ఇఫ్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ నేను Yatra-2 ఐ వుడ్ వాంట్ టు డూ ఇట్ ఆన్ యూ. మీరు సీఎంగా గెలిచినా గెలిచకపోయినా మీ కథలో ఒక స్టోరీ ఉంది, అంటే ఒక డ్రామా ఉంది. అంటే యూ హ్యావ్ ద హైస్ అండ్ లోస్ ఉన్నాయండి ఆయన, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేస్ అ జర్నీ ఉంది, దేస్ అ డ్రామా ఇన్బిల్ట్ ఇన్ టు థింగ్. ఇంకా Yatra ఈజ్ అ వెరీ ఫ్లాట్ స్టోరీ, మనకి దెర్ ఈస్ నో గ్రేట్ డ్రామా ఇన్ ఇట్. కానీ Yatra-2 మనకి డిఫాల్ట్గా అన్న జీవితంలో ఒక కథ ఉంది. ఆయన ఎదుర్కొన్న అపోనెంట్స్ కావచ్చు, లేదా ఆయన పడిన కష్టాలు కావచ్చు, లేదా అన్ని అధిగమించి ఆయన గెలిచిందన్న కావచ్చు. హిస్ జర్నీ హ్యాస్ దట్ హైస్ అండ్ లోస్. యాక్చువల్లీ బిఫోర్ మీటింగ్
Mahi sir, I read one article very long ago. Even I have not seen Yatra, but at the same time of Yatra time, I saw one article of RGV who wrote that it's such a material where it's a solid script material. So we were actually, when I had my friends in some of the Andhra TV, so they were trying to make that portion. So it was a very like that article was solid. Okay. So I thought, let me, then when he told me the script, so it was like, and but when I acted in the film, I really felt like a king. Okay. I wish all shoots are like that. ఆల్ ద పార్ ఇన్ యూ. ఇంకా జగన్ గారిలో అంటే మీరు ఆయన సినిమా తీయాలనుకున్నప్పుడు అబ్జర్వేషన్స్ ఏమున్నాయి సార్ మీకు జగన్ గారి గురించి? అంటే అండి ఇది అన్నది రీసెంట్ హిస్టరీ అండి. అవును. 9 to ఇది 19 నేను కంటి రోజు ముందు లేచి కనిపిస్తుంది. రోజు టీవీలు కానీ Yes. యూ బీన్ ఎక్స్పోజ్ టు అన్న. But there is no politician who has been under the media or in the people as much as him. If 9 to 19 చూస్తే more or less he's been in news, he's been in the people or something other thing. So the material is there అండి. సో మనకి కానీ కావాల్సినంత మెటీరియల్ ఉందా? ఉంది, మెటీరియల్ ఉంది. వ్యక్తిలో కంటెంట్ ఉందా? యా of course. వ్యక్తిలో కంటెంట్ ఉంది, కావాల్సినంత మెటీరియల్ ఉంది. సో ఐ థింక్ మెటీరియల్ ఉండడం ఒకటి, ఆ మెటీరియల్ని డ్రామాటిక్గా ఒక ఎంగేజింగ్గా ఎమోషనల్గా చెప్పడం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు కథ చెప్పాలనుకున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ దిస్ లవ్ అండ్ హేట్. ఒక సెక్షన్ దే లవ్ ఇట్, ఒక సెక్షన్ దే హేట్ ఇట్. చాలా మంది ఒక పొలిటికల్ సినిమాని ఎంటర్టైన్మెంట్గా చూడదలుచుకోరు. సో ఇన్ని లిమిటేషన్స్ ఉంటాయి వెన్ యూ డూ ఎ ఫిలిం విత్ థింగ్. కానీ మనం ఎంచుకున్న కథ ఏంటి అంటే ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట. సో అది యూనివర్సల్ స్టోరీ. సో ఆయన మొత్తం జర్నీలో నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంది, ఎందుకు అన్నారంటే, నాకు ఇప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చిన మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటాడనే ఒక పేరు ఉండేది. సో ఫర్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఇట్, యాజ్ అ సన్ హీ ప్రామిస్డ్, ఒక మాట ఇచ్చిండు, ఏమని, సేయింగ్ దట్ విల్ గో టు ఓదార్పు యాత్ర చేస్తాను అన్నమాట. సో ఆ ఒక్క ఓదార్పు యాత్ర ఇస్ ద క్రక్స్ ఆఫ్ హిస్ హోల్ లైఫ్. ఇన్ కేస్ అది చేయకపోయినా దెర్ ఇస్ నో స్టోరీ ఫర్ మీ. ఇన్ కేస్ వాళ్ళ మాట విని ఆయన 2 అడుగులు వెనకాలకి వేసినా దేర్ ఇస్ నో స్టోరీ. నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే, ఆయనకి ఆ రోజు అన్నీ ఉండి 2 రోజులు ఆగింటే మంత్రి ఇచ్చేవాళ్ళు, ముఖ్యమంత్రి ఇచ్చేవాళ్ళు 2 ఏళ్ల తర్వాత, అన్నీ ఉండి కూడా వాళ్ళ నాయనక ఇచ్చిన మాట, నాయన తరపున ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఉన్నదంతా పోయినా పర్లేదు అనుకోని ఒక రిస్క్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ ప్లేడ్ ద బిగ్గెస్ట్ గ్యాంబుల్ ఆర్ బిగ్గెస్ట్ రిస్క్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ ఆఫ్ హిస్ లైఫ్. మామూలుగా సినిమాల్లో హీరోలకి చాలా కష్టాలు ఉంటాయి, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నింటినీ కూడా ఛేదించి తర్వాత హీరో అంటే అవన్నీ ఆ కష్టాలన్నీ అనుభవించి బయటకు వచ్చారు. అంతే అండి. జగన్ లైఫ్ లో కూడా అలాంటి కష్టాలు చాలా కనిపిస్తాయి. డెఫినేషన్ ఆఫ్ ఎ హీరో ఏంటంటే అండి, హౌ హీ రియాక్ట్స్ ఇన్ ఎ క్రైసిస్. కరెక్ట్. సో ఈయన క్రైసిస్ని, ఇప్పుడు ఈయన ఎంచుకున్న అపోనెంట్స్ ద మోస్ట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పవర్లో ఉన్న వాళ్ళు, మోస్ట్ ష్రూడెస్ట్ అండ్ స్మార్టెస్ట్ పొలిటీషియన్స్. వీళ్ళిద్దరినీ ఈయన ఒకతను జయించాడో, అధిగమించాడో, తట్టుకున్నాడు అంటేనే ఒకతను హీరో అయినట్లు. సో మీకు అది ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు అండి. ద ఫ్యాక్ట్స్ ఆర్ దిస్. హీ వాజ్ విల్లింగ్ టు టేక్ ఎ స్టాండ్. హీ వాజ్ విల్లింగ్ టు బ్లైండ్లీ నమ్మాడు, సంకల్పంతోనో మొండిగానో. హీ వాజ్ ఏబుల్ టు గో అగెన్స్ట్ ఆల్ ఆడ్స్ ఇన్ టు గో అక్రాస్ టు రీచ్ వేర్ ఎవర్ హీ ఇస్. సో దట్ ఈస్ హీరోయిక్ యాజ్ సచ్. 16 months జైల్లో ఉన్నారు. ఎక్కడ తన కాన్ఫిడెన్స్ అయితే ఆయన లూజ్ కాలేదు. ఎలా చూస్తారు జీవ గారు? కాన్ఫిడెన్స్ లెవెల్స్. Grit is there, no? Obviously, when the whole your people who are all against you. And you really need a lot of willpower. Really need a headstrong mind. And very rare అండి. See what differentiates between Anna and a lot of other chief minister sons or a third generation is very rare to have a second or third generation who has that hunger. ఆ తపన ఉండడం చూడండి మనము. It is very difficult. Surprisingly, Anna has that extreme hunger, grit and something. అది normally first generation లో ఉంటుంది. Okay. కానీ ఒక సెకండ్ థర్డ్ జనరేషన్, బికాస్ హీ వాజ్ ఆల్వేస్ ఇన్ కంఫర్ట్, సుఖంలోనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ వాజ్ దేర్. మొత్తం ఓవరాల్ కూడా ఈ దేశ చరిత్రలో చాలా మంది ముఖ్యమంత్రుల కొడుకులు ఎంపీలుగానో చిన్న చిన్న రాజకీయ నాయకులుగానో మిగిలిపోయారు. ఇంత స్ట్రగుల్ లేదు, ఈ స్థాయికి ఎదిగిన వాళ్ళు లేదు. నో వన్ హెస్ బీన్ టెస్టెడ్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్. నో వన్ హెస్ బీన్ పుష్డ్ యాజ్ మచ్ యాజ్ బీన్ ఇట్ ఈస్. ఒక కాల్ ఉన్నారు నిర్మల గారు హైదరాబాద్ నుంచి. నిర్మల గారు ఏం చెప్పాలనుకుంటున్నారు?
హలో ఈశ్వర్ గారు, మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. ఈ సినిమా గురించి ఏం చెప్తారు మేడం? సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని ఎదురు చూస్తున్నాం. సినిమా కోసం లీగల్ గా వెయిటింగ్ అండి, కోసం. మొదటి రోజే ఫస్ట్ షోకి వెళ్తారా? సూపర్ సక్సెస్ కావాలని డైరెక్టర్ గారికి, హీరోకి, వాళ్ళందరికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. ఫస్ట్ జీవా గారి గురించి ఏం చెప్తారు? జగన్ గారిని చూసినట్టే జీవా గారిని చూసినట్టుందా? ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నారు? ఆ క్యారెక్టర్లు ఎలా ఉన్నారు? జగన్ గారిని చూసినట్టే ఉందండి. జగన్ కి చాలా చాలా అభిమానులము, వీర అభిమానులు. జగన్ ఎప్పుడెప్పుడు సినిమా చూడాలని వెయిట్ చేస్తున్నాము. మీరు యాత్ర 1 చూసారా? యాత్ర 1 ఫస్ట్ డేనే చూసారండి నేను. ఫస్ట్ డే చూసారు అయితే? ఇది కూడా ఫస్ట్ డేనే చూస్తారు అయితే? ఫస్ట్ డే కంపల్సరీ. ఓకే, రైట్. జీవా గారు చాలా బాగా చేశారు. ఆయనకి ఫస్ట్ కంగ్రాచులేషన్స్. జగన్ మరిపించారు. అప్లాజ్. థాంక్యూ. గ్రేట్ అప్లాజ్. డైరెక్టర్ గారికి కూడా ఆల్ ద బెస్ట్. థాంక్యూ అండి. రైట్ అండి, రైట్. నిర్మల గారు, లింగస్వామి ఫ్రమ్ యాదాద్రి నుంచి లింగస్వామి. చెప్పండి లింగస్వామి గారు. నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. జీవా గారు పాత్రలో మాత్రం ఏ మాత్రం జగన్ తీసుకోకుండా అన్న మాత్రం తీసుకొస్తారన్న. లుకింగ్ లైక్ జగన్. థాంక్యూ. అదే విధంగా మమ్ముటి కూడా రాజశేఖర రెడ్డికి బీట్ గా మమ్ముటి ఆల్సో సేమ్ బాగా చేసేస్తారు. ఆల్ క్రెడిట్స్ టు డైరెక్టర్. చూస్తాను ఇక్కడికైతే మాత్రం ఇద్దరు పాత్రలు మాత్రం 100% న్యాయం చేసేస్తారు. ఓకే, పర్లేదు అనిపిస్తుంది. సక్సెస్ఫుల్ అయితే అనుకుంటున్నాను ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ప్రకారము. రైట్ అండి. థ్యాంక్ యూ sir. హౌ మెనీ సీన్స్ హ్యావ్ యూ యాక్టెడ్ విత్ మమ్ముటి గారు ఇన్ దిస్ ఫిల్మ్? Actually, lot of scenes. Like we had 5 to 6 scenes we have together, and he has his own scenes. How was that experience? It was the first experience actually. It's a memory I've taken before video also. This movie. Yeah, because see, before this movie, Nana Garu has done film with Mammootty Garu. Super Good Films has done this film Anandam. ఇక్కడ వెంకటేష్ సంక్రాంతి film. Like in Tamil it released as Anandam. So we worked with పని చేశారు మమ్ముట్టి గారు. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మమ్ముట్టి గారు 15 years తర్వాత మీట్ చేసే సో ఫస్ట్ షార్ట్ ఫ్రెండ్ సిట్టింగ్. సో ఎనీ యాక్టర్ విల్ ఫీల్ స్కేర్డ్ టు బీ సచ్ a senior actor and also so me acting as a son for him and and especially CM son. So it was a great experience. CM son as well as CM. as well as CM. So I had I really had a very nice experience shooting with him, and I was very anxious for the first time. But Mammootty Garu, very jovial person, and he made from the actors, he make them very comfortable. Yes. ఈ డైలాగ్ చెప్తారా? నేను ఉన్నాను నేను విన్నాను. ఇట్స్ a famous dialogue. Yeah, that's actually Mammootty Garu's dialogue. Total film depends on this dialogue only. True. Yeah, you want me to say? నేను విన్నాను నేను ఉన్నాను. Yes. I have that I like that dialogue also. మన నాయనకి ఒక పేరు ఉంది, మాట తప్పుడు మడమ తిప్పని ఒక పేరు ఉంది. Yes. సో ఒకసారి మళ్ళీ అదే టీజర్ లో వస్తుంది, అది ఒక్కసారి ప్లే చేయండి విందాం. మా నాయనకు ఒక పేరు ఉంది, మాట తప్పుడు మడమ పేరు ఉంది, అలాంటి ఆయన కొడుకు ఇది. నైస్. నాగరత్న గుంటూరు నుంచి. నాగరత్న గారు, హలో. నాగరత్న గారు ఏం చెప్పాలనుకుంటున్నారండి? నేను సినిమా గురించి జీవా గారు గాని డైరెక్టర్ గారు గాని అబ్బా అసలు అది టీజర్ చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుందండి. ఆయన పడ్డ బాధలు మళ్ళీ ఒకసారి మా కళ్ళ ముందు కళ్ళ ముందు నీళ్ళు కూడా వస్తున్నాయండి. జీవా గారు జగన్ ని చూసినట్టే ఉందండి మాకు. అమ్మో, ఆ యాత్ర అనే ఆ నేమ్ అసలు అబ్బా మీరు చెప్పారు కదండి యాత్ర-3 అని, తప్పకుండా తీయాలండి. అది మాత్రం నిజం అండి. ఇది ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుంచి పడ్డది సీఎం అయినా కూడా ఆయనకి అబ్బో నిజంగా యాత్ర-3 తీయాలి. ఇది మాత్రం 100 రోజులు మళ్ళీ మనం చూడాలి, పాత సినిమాలాగానే 100 రోజులు చూడాలి మళ్ళీ మనం. నిజమండి,
నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. అబ్బా, జీవా గారిని చూస్తే జగన్ గారిని చూసినట్టే అనిపిస్తుందా మీకు? అసలు అబ్బో, ఆ రోజు ఆ జైల్లో అక్కడ అప్పుడు టీవీలో చూపించింది అంతా ఇప్పుడు మళ్ళీ మా కళ్ళ ముందు అదంతా కనపడుతుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. అర్థం జగన్ గారిని చూసినట్టే ఉందండి అక్కడ. నిజంగా అసలు జీవా గారిని మేము జీవా గారిని చూడట్లా, జగన్ గారినే చూస్తున్నాము. అసలు ఆ జనంలో నడిచి వస్తుంటే అసలు జీవా గారు వస్తుంటే అసలు అబ్బా జగన్ గారు వచ్చినట్టే ఉందండి. పీక్స్ అండి, ఆ పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటేనే అది అవుతుంది. ఆ క్యారెక్టర్ పూర్తిగా అడాప్ట్ చేసుకొని మేనరిజమ్స్ అడాప్ట్ చేసుకొని. వంటింట్లో ప్రియురాలు సినిమా చూసానండి హాల్లో, మళ్ళీ యాత్ర చూసానండి, మళ్ళీ యాత్ర కోసం చూస్తున్నానండి ఇది వచ్చిన కాడ నుంచి. చాలా చాలా సంతోషంగా ఉందండి. మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. మిడిల్ క్లాస్ అమ్మాయినండి, ఒక మిడిల్ క్లాస్ గృహిణినండి. నాకు మీ ఫోన్ నెంబర్ కలిసిద్దని వచ్చిన కాడ నుంచి ఫోన్ వదిలిపెట్టలేదండి నేను చేతిలో. ఒకసారి మీతో వీళ్ళతో మాట్లాడాలని నేను నా మనసులో చెప్పుకుందామని. ఒకసారి ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్ నేనండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ అండి నాగరత్న గారు కాల్ చేసినందుకు. భాష కడప నుంచి. భాష గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా పేరు అహ్మద్ బాషా సార్, కొండాపురము. చెప్పండి సార్. యాత్ర ఊళ్ళో వచ్చేసి ఆయన మమ్మూటిని చూసినప్పుడు రాజశేఖర గారిని చూసినట్టే ఉంది సార్. దాంట్లో వచ్చేసి ఆయన కడప జిల్లాకు ఏ రకంగా తిరిగినాడు, ఏం రకం అనేది అంతా చూపించారు మీరు. యాత్ర 2లో కడప జిల్లాకు ఈయన జీవా గారితో ఏమేమి చూపించారనేది ఇంతవరకు మాకేం తెలియదు. అది కూడా మీరు చూపించారు కదా డైరెక్టర్ గారు, జీవా గారు చెప్తే బాగుంటుంది. అన్ని సీన్లు ఉంటాయి, సినిమా చూడండి. స్పెషల్లీ కడప జిల్లాకు ఏం చేశారు అనేది చూపించారో లేదా? ఉంటుంది అన్ని సినిమా చూడండి మీరు. మళ్ళీ ఒకసారి ఇదే టీమ్ తో కూర్చొని మాట్లాడదాం సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మనకి యాత్ర చూసినప్పుడు ఎక్కడా మమ్ముట్టి కనిపించలేదు, వైఎస్ఆర్ఏ కనిపించారు. ఇందులో కూడా ఎక్కడ కూడా జీవా కనిపించలేదు, జీవించినటువంటి జీవా జగన్ పాత్ర మాత్రమే కనిపించింది. మీకు జీవాన్ని తీసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్? ఐ సీన్ జీవాస్ అంటే చెన్నైలో నేను చేశానండి ఎంబీఏ, కానీ నాకు ఐ హ్యావ్ ఎ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ తమిళ్ సినిమా. అండ్ జీవా ఐ సీన్ అ లాట్ ఆఫ్ మూవీస్. చాలా మూవీస్ చూసాను. రంగం కాకుండా చాలా మూవీస్, లాట్ ఆఫ్ గుడ్ మూవీస్. And one thing is that I was very confident because he has a list of directors he has worked. Good. They were all prolific. They were all extreme. They were all extremely. They had the someone who has worked. Alanti directors to work as an actor, they would have really evolved and they would have had their own craft. Jiiva tho naaku arthamaindi endante andi, I mean, say whatever the performance, the credit is his because I gave him the material. But the bottom line, he is someone who is gifted. He's not. He doesn't really put in a great effort. అంటే చాలా శ్రమను ఎంతో కష్టమో ఈజీగా చేస్తారా? He is someone who is naturally gifted. He is someone who is naturally effortlessly గా he is able to pull it off. సో బట్ మనకు తెలియకన్నా ఆయన ఏమైనా కష్టపడుతున్నా నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు he seems to. ఆ విషయాన్ని చెప్పారా అర్థమయ్యేటట్టు? I told him a lot of times saying తెలుగు అర్థమైంది, కాంప్లిమెంట్ చేశారు 100% అర్థమైంది. That credit to him. I think job of the director ఏంటంటే మేము రాయడం కరెక్ట్ ఉండాలా అండ్ ఫైండ్ ద రైట్ యాక్టర్ ఆర్ టెక్నీషియన్. వాళ్ళకు మనకన్నా వాళ్ళకు ఆ క్రాఫ్ట్ బాగా తెలుస్తుంది. దే విల్ మేక్ అవర్ స్టోరీ బెటర్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సార్, ఇప్పుడు కమర్షియల్ మూవీస్ కాలం నడుస్తుంది. యాక్చువల్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, విపరీతమైన వైలెన్స్ ఉండాలి, డాన్స్లు ఉండాలి, సాంగ్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఒక్కొక్కసారి ఎమోషన్ సీన్ క్రియేట్ చేయడానికి, అంటే యాజ్ ఎ వ్యూవర్ నేను చెప్తున్నది, ఒక ఎమోషనల్ సీన్ క్రియేట్ చేయడానికి సలార్ లాంటి మూవీ తీసుకున్నాం అనుకోండి. హీరోయిన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, రౌడీలు తీసుకెళ్ళిపోతున్నారు, తల్లి వస్తుంది, మదర్ వచ్చేసి అందరిని అడుగుతుంది ఎవరైనా కాపాడండి. ఈ సీన్ మొత్తం ఒక 3 minutes 4 minutes నడుస్తుంది. చివరికి ఇక హీరో వచ్చాడు, మొత్తం ఎమోషనల్ మొత్తం కూడా బ్లాస్ట్ అవుతుంది ఒక్కసారిగా. అంత బ్లాస్ట్ కావడానికి తీసుకున్న టైం దాదాపు 4 minutes వరకు ఉంది. అంటే ఆ ఎమోషన్ అలా 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 పెంచుకుంటూ వెళ్ళి ఒక 4 minutes టైం పట్టింది. కానీ మీరు 10 seconds 30 secondsలో కూడా అంత బ్లాస్ట్ ఎలా చేయగలిగారు అనేది అర్థం కాలేదు. ఎందుకంటే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అయ్యా, ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పగలవా అనేటటువంటి సీను ఎలా వచ్చింది సార్? ఆ సీను ఎట్లా రాసుకున్నారు? ఈ యాత్ర అయిపోయిన తర్వాత ఒక ఫంక్షన్ పిలిచారండి అపోలో హాస్పిటల్లో. దేర్ ఇస్ ఎ NGO సఖీనో ఏదో అది.
దాంట్లో ఒక పేరెంట్ వచ్చాడు, ఒకతను వాళ్ళ కొడుకుతో పాటు వచ్చి నాకు చెప్పాడు ఆయన, సార్ నేను యాత్ర చూసినాను కానీ మా ఇది కూడా పెట్టాల్సి ఉంది సార్. అంటే బేసికలీ పుట్టుకతో వినపడని వాళ్ళకి మాటలు రావండి. సో వైఎస్ఆర్ గారు ఫస్ట్ ఇన్ ద కంట్రీ ఈజ్ ద వన్ హూ రియల్లీ డిడ్ దిస్. ఒక వాట్ ఎవర్ 4 lakhs కదా, ఇంకా ఎక్కువ అంటే 6 లక్షలు ఎంత ఆయన కోప్పడ్డాడు. సార్ ఇంత జరిగింది, నా కొడుకు ఈరోజు 10th class ఉన్నాడు ఈరోజు, అండ్ ఈరోజు మాట్లాడుతున్నాడు, టెన్నిస్ ఆడుతున్నాడు, అది చేస్తున్నాడు, ఇది పెట్టాల్సింది సార్ అన్నాడు. నేను అన్నాను, స్వామి మనము సినిమాలో అన్నీ పెట్టలేము, నాకు తెలియదు ఇది చేశారని అనేది. కానీ ఐ థాట్ మేబీ ఇంకా రెండో పార్ట్ అనేది ఏమన్నా ఉంటే ఎప్పుడైనా, అప్పటికి ఇంకా ప్లాన్ లేదు కానీ ఐ థాట్ ఇట్ వీ షుడ్ హ్యావ్ ఇట్. అది మైండ్లో ఉందా మీకు? ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది అట్లా ఎంతమందో అండి, 100,000 మంది ఒక 4 లక్షలు పెట్టలేక దే వుడ్ హ్యావ్ లెఫ్ట్ ద చైల్డ్ లైక్ దట్. మీకు తెలుసో లేదో కానీ వైఎస్ఆర్ గారు వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ గ్రాంటెడ్ ఇట్ ఫ్రీ అండ్ ద హోల్ కంట్రీ ఫాలోస్ ఇట్. ఈరోజు మన దేశంలో ప్రతి వాళ్ళకి ఫ్రీగా వస్తుంది, దానికి కారణం ఎవరున్నారంటే దానికి వైఎస్ఆర్. సో ఐ థాట్ మేబీ దిస్ ఎ వెరీ సటిల్ వే ఆఫ్ గివింగ్ హిమ్ దట్ క్రెడిట్. తండ్రి ఒక అడుగు వేస్తే తనుడు 2 అడుగులు వేస్తున్నాడు. అన్న 2 ఇస్తాడంటే ఇప్పుడు అన్న 2 ఇస్తున్నాడు, సంథింగ్ ఐ థింక్ సో. ఆరోగ్యశ్రీ 25 lakhs కి దాన్ని పెంచారు సార్. 3,500 ప్రొసీజర్స్ ఇప్పుడు. ఐ థింక్ కామన్ ఫ్యాక్టర్ బిట్వీన్ బోత్ ఏంటంటే అండి, లైక్ ఐ మీన్ వైఎస్ఆర్ గారు నాకు ఎందుకు ఇష్టము అంటే, ఈవెన్ తో ఐ వాజ్ నాట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు లేదా ఆరోగ్యశ్రీ కావచ్చు, ఈ 2 అనేది బేసిక్ హ్యూమన్ డిగ్నిటీ అండి. అది దట్ మేక్స్ అ పర్సన్ హూ హెల్ప్లెస్. అది ప్రభుత్వం బాధ్యత ఆ 2 థింగ్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద లెగసీ ఆఫ్ అన్నా యాజ్ వెల్, ఇఫ్ యూ లుక్ గోయింగ్ ఫార్వర్డ్, ఇది సేమ్ థింగ్. ఎడ్యుకేషన్ ఈజ్ హిస్ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్, నాడు నేడు కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ ఎడ్యుకేషన్ వైజ్. అండ్ ఆరోగ్యశ్రీ ఈజ్ సంథింగ్ హీ ఈస్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ దాట్ అని. రైట్, ఒక కాలర్ ఉన్నారు, రాజశేఖర్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, కాల్ డ్రాప్ అయింది. హ్యావ్ యూ వాచ్డ్ జగన్స్ వీడియోస్ టు ప్రాక్టీస్ జగన్స్ మేనరిజమ్స్ అండ్ వాకింగ్ స్టైల్? Yes sir, I watched a lot of director gave me a lot of references and day and night only watching that only. I wake up, I see so what happened in my Instagram fully I followed Jagananna, so I see his lot of speeches. So speeches, when I saw the speeches and I after a point of time you adapt to it. So actually I started talking like Jagananna. So obviously I had a lot of hand movements every day. Yeah, like I same what all process I went through for 83. Walking style, hand movements, kissing on forehead, that is the so signature. You've seen, I'm sure there are a lot of things which is not in the trailer. So when you see it in the movie, so there's a lot of ditto versions and a lot of people thought I was Jagananna when we did a lot of like we were shooting in Pulivendula, so they actually thought Jagananna has come. So but yeah, so I had like in 83 I did a lot of work for the biopic for Srikanth, Krishnamachari Srikanth. So I went through the same process okay. With Jagan Mohan Reddy and us. That was a help. Yeah, that helped me out fully. So yeah, it's a great experience to do actually biopic. So in Tamil Nadu they're all saying they're all biopic hero. So any biopic they will ask me only to do now. Yes, రాజశేఖర్ రెడ్డి ఏం చెప్పాలంటున్నారండి? రాజశేఖర్ రెడ్డి గారు. హలో, Raghav గారు. అన్నా, మూవీస్ అవుట్పుట్ చాలా బాగుంటుందండి. మామూలుగా బీజిఎంస్ కానీ, మూవీస్ ఆనంద బ్రహ్మ యాత్రలో కంటెంట్ కానీ, డైలాగ్ కానీ, దానికి సంబంధించిన కంటెంట్ చాలా అవుట్పుట్ చాలా బాగుంటుంది మూవీస్. యాత్ర అయితే మాకు చాలా ఇష్టం. యాత్ర కింద అనుసరించాం మాకే తెలియదు, కానీ మాకు ఫస్ట్ అనుమానం వచ్చింది. జీవా గారు Yatra-2లో క్యాపబుల్లో కాదు జగన్ గారు క్యారెక్టర్ చేసేందుకు అనిపించింది, కానీ అంటే మమ్మల్ని ఇలాంటి గొప్ప యాక్టర్ కానీ మరిపించేలాగా చేశారు. ఈవెన్ చేస్తారో చేయగలరు అని ఒక అనుమానం వచ్చింది, కానీ దాని ఫెంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. ప్రతి సీన్ చాలా ఎమోషనల్ గా ఉంది. జగన్ గారు ఎమోషనల్ గా జనంతో ఇంత కనెక్ట్ అవుతారా అన్నట్టుగా మాకు చూపించారు. చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఫేవరెట్ ఫర్ షూర్.
రైట్ అండి రాజశేఖర్ రెడ్డి గారు. నెక్స్ట్ శ్రీధర్ హైదరాబాద్ నుంచి. శ్రీధర్ గారు గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అండి. రాఘవన్ గారికి గుడ్ ఈవినింగ్, జీవా గారికి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. రాఘవన్ సూపర్, యాత్ర 1 సూపర్ గా తీశారు, యాత్ర 2 కూడా హైలైట్ గా తీసింటారని మా నమ్మకం. సూపర్ గా ఉంటుంది. ఫస్ట్ జీవా సార్ మెస్ప్రైజ్డ్ ఇన్ జగనన్న క్యారెక్టర్ బోత్ తెలుగు స్టేట్స్. యువర్ డన్ ఫ్యాబులస్ జాబ్, ఫ్యాబులస్ క్యారెక్టర్ ఇన్ దట్. సూపర్ గా ఉందన్న. థ్యాంక్ యూ సార్. ప్లస్ డైలాగ్ కూడా చాలా సూపర్ గా రాశారు జగనన్న గురించి. జగనన్న డైలాగులు కానీ, జగనన్న చెప్పాడంటే చేస్తాడంటే డైలాగులు కానీ, నేను విన్నాను డైలాగులు కానీ చాలా బాగా చెప్పించారు జీవా గారితో. జగన్ రెడ్డి కడపోడు ఆ డైలాగ్ కూడా చాలా సూపర్ గా రాశారన్న. చాలా సూపర్ గా ఉంటుంది. మీకు మంచి ఆల్ ది బెస్ట్ అన్న. బాగా సూపర్ గా తీశారు సినిమాను. రైట్. చూస్తున్నారా మొదటి రోజు వెళ్తున్నారా సినిమా చూడడానికి? యాత్ర 1 మొదటి రోజు చూసాము, యాత్ర 2 కూడా మొదటి రోజు చూస్తాం 100%. రైట్. థ్యాంక్ యూ అండి. Was there any pressure on you while playing? Full pressure on me, sir. Obviously, doing a like chief minister's role is one of the biggest responsibilities. Fans will compare. 100% they'll compare. So I was like last 6 months, I was sleepless and I was very anxious, but I wouldn't show it to him. So even in the sets, like I'll be talking something else. The moment he says action, I'll become Jagannath. So that's my technique of working also. Only I always say, in one whole day of 8 hours of shooting, so you will cover 1 minute of shooting. So I just need to be, in 1 minute only I have to be Jagannath. So the other, 23 hours, I have to be more inclined to as an actor. So that 1 hour I will just that 10 seconds when the camera gets on, I'll just become Jagannath. So you have to give me that space. So he understood that. So I was diverted because too much if I'm in the character, no, I might also overdo it. So I think I had the right tinge and yeah. Very nice. బ్లైండ్ నిల్చోబెట్టి అంత నైట్ వెళుతున్నటువంటి మొత్తం కాన్వాయ్ ఏదో వెళ్తున్నట్టు మాకు కనిపిస్తోంది. ఐ డోంట్ నో ఏంటది ఆ సీన్, మీకు వచ్చిన ఆలోచన చెప్పండి. నేను యాత్ర 2 రాసిన ఫస్ట్ సీన్ ఇదేనండి. దిస్ వాస్ ద ఫస్ట్ సీన్. సో మాకు టీజర్ లో కూడా ఫస్ట్ సీన్ గా అదే చూపించారు. ఫస్ట్ సీన్ నేను ఎప్పుడు ఫస్ట్ ఒక సీన్ రాస్తాను. ఒక సీన్ రాసేది యాత్ర 1లో రాసిన ఫస్ట్ సీన్ ఆ రైతుది, నేను విన్నాను ఉన్నాను అనేది ఫస్ట్ సీన్. యాత్ర 2లో రాసిన ఫస్ట్ సీన్ ఇదే అండి. ఐ డోంట్ నో, ఇప్పుడు ఓదార్పు యాత్ర విజువల్స్ చూసినప్పుడు ఎక్కడ చూసినా జనాలు, ఎక్కడ చూసినా అంటే ఆ రోజుకి అన్న అంత తెలియకపోయినా కూడా ఏ ఊరు మాలుమూల గ్రామం పోయినా, ఎక్కడ తెలంగాణ ఈస్ట్ గోదావరి ఎక్కడ పోయినా జనాలు ఉండేవాళ్ళు, వేచి చూసేవాళ్ళు. డీప్ డౌన్ ఆలోచిస్తే వాళ్ళు ఆయనకు బలం ఇవ్వాలా, ఆయన మేము వెనకాల ఉన్నామని చెప్పడానికి వాళ్ళు అక్కడ నిలుచుకున్నారు. ఆ ధైర్యంతోనే అన్నగడ మేబీ ఒక అడుగు ముందుకేసాడేమో, లేదా ఒక ధైర్యం తెచ్చుకున్నాడేమో. సో ఆ ఎసెన్స్ క్యాప్చర్ చేయడానికి రాసిన సీన్ అదండి. అంతే అండి. చాలా అద్భుతంగా వచ్చింది సీన్. ఇంతకుముందు మమ్ముట్టి గారి సీన్ ఏ రకంగా ఎమోషన్ అనేది వచ్చిందో సేమ్ అదే బ్లాస్ట్ అయింది ఇక్కడ అనిపిస్తుంది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఫస్ట్ సీన్ అది మీకేమనిపిస్తుంది ఆ ఫస్ట్ సీన్ చూసినప్పుడు జీవా గారు? First scene like of the opening scene of that's what the first scene he told me. So and that's what the first thing I practiced also and I enacted as when I was doing my audition. So we did our makeup. Regular character, biopic character, both are different. Which is very difficult this to obviously biopic character and obviously doing Jagannath role is more tough. Regular characters doing it's like it's about a normal citizen. Okay. So but this is about అది మీరు ఏ క్యారెక్టర్ చేసినా రెగ్యులర్ క్యారెక్టర్ లో సమ్ క్యారెక్టర్ ఒక జర్నలిస్ట్ ఎవరైనా కావచ్చు, బట్ ఇక్కడ ఒక సీఎం క్యారెక్టర్ అంటే అలానే sensitive character. Yes. So you have to be very careful and you have to think twice before even saying anything. And chala pressure, solid pressure. A lot of people from even right now they are also waiting. What he has done, we'll see. So I had solid pressure. ఈ మూవీ చేస్తున్నప్పుడు ఏపీ నుంచి మీకు తెలుగు పీపుల్ నుంచి కాల్స్ వచ్చాయి? నేను కాలనీలో అన్ని తెలుగు పీపుల్ ఉన్నాయి. సో
Anni from they're related to somehow they're related to Jagananna, some in the party or someone is related to them, so they were all very surprised and chala expectation undi. So నేను లాస్ట్ 1 year వాకింగ్ చేయలేదు కాలనీలో. సో బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ డైరెక్టర్ Mahi has taken a great effort to bring in the best of Jagananna from me, and I'm sure we will not disappoint. We will live up to the expectation, and we are very confident about it. చూస్తున్నప్పుడు వ్యూవర్స్ కే కాన్ఫిడెన్స్ ఉంది, డెఫినెట్లీ మీరు ఇంకా ఉంటారు. ఎస్, కాలర్ ఉన్నారు. హలో 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 చెప్పండి సార్. సార్ నమస్కారం సార్, నేను బెంగళూరు నుంచి సుధాకర్. చెప్పండి சார், சுதாகர் గారు. ஜீவா சார் வணக்கம் சார், நல்லா இருக்கிறீங்களா? நல்லா இருக்கேன் சார், நீங்க எப்படி இருக்கீங்க? நல்லா இருக்கிறேன் சார், ரொம்ப ఫ్యాన్ நம்ம బెంగళూరులో இருந்து. ఓ వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. బెంగళూరు నుంచి ఫ్యాన్ కాల్ చేస్తున్నారు. உங்களது எல்லா ஃபிலிம் பாக்குறோம் சார், இன்னும் ஜெகன் சார் தான் இன்னும் ரொம்ப ஃபேவரா பாக்குவோம் நம்ம. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు நீங்க தமிழ்ல பேசுனீங்கன்னா తెలుగు மக்கள் வந்து கோச்சிப்பாங்க. நீங்க తెలుగులో మాట్లాడండి, తమిళ్లో మాట్లాడండి, మీకు తెలుగు అర్థమైంది. తెలుగు అంటే ఇక్కడ బెంగళూరులో సెటిల్ అయింది సార్. వెరీ గుడ్. అదే మేము ఫ్యాన్స్ అనుకోనండి, మీ సార్ ఫిలిం రిలీజ్ అయిపోగానే పాలాభిషేకం చేద్దామనేసి థియేటర్ లో అంతా ఒక మా కమిటీ మేము అనుకోని ఉంటాము. సూపర్. సో జగన్ ఫ్యాన్స్, జీవా ఫ్యాన్స్ అంతా ఒకటైపోయారు ఇప్పుడు. 100% సార్. ரைட் అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. எனக்கு ரொம்ப சந்தோஷம் நீங்க வந்து எஃபர்ட் எடுத்து எனக்கு ఫోన్ பண்ணதுக்கு. సో Yatra-2 చూడండి. సునీల్ కుమార్ రెడ్డి, కృష్ణా జిల్లా నుంచి. చెప్పండి సార్, సునీల్ కుమార్ రెడ్డి గారు. హలో, మాట్లాడండి సార్. సునీల్ కుమార్ రెడ్డి. హలో, వినిపిస్తోంది సార్, మీరు మాట్లాడండి ప్లీజ్. రాంబా నుంచి గన్నవరం నియోజకవర్గం ఏపీ అండి. ఓకే, సునీల్ కుమార్ రెడ్డి సార్. ఓకే చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం సార్. సార్ చెప్పండి. మీరు యాత్ర మూవీ తీశారండి, డైరెక్టర్ గారు. అది చాలా బాగా తీశారు. దాని నుంచి Yatra-2 ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నామండి. ఓకే. అంటే రాజకీయాలకు అతీతంగా చేస్తున్నటువంటి సినిమా అని ఆశిస్తున్నాము. ఓ బయోపిక్ లా, ఇది మనం చాలా బయోపిక్స్ చూసాం కదా, ఒక బయోపిక్ లాని దీన్ని చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి సునీల్ కుమార్ రెడ్డి గారు కాల్ చేసినందుకు. ఎస్, మీరు చెప్పండి సార్. మహి గారు, ఒక డైరెక్టర్గా మీరు ఏం అబ్జర్వ్ చేశారు? వైఎస్ఆర్, జగన్ సిమిలర్ పాయింట్స్ ఏమున్నాయి? ఇద్దరికి కొన్ని విషయాల్లో భిన్నంగా ఏమన్నా ఉన్నాయా? నాకు వైఎస్ఆర్ గురించి చాలా తక్కువ తెలుసు అండి. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సినిమా వరకే తీసుకున్నప్పుడు రెండు క్యారెక్టర్లను చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సిమిలర్గా దగ్గరగా ఉన్నారనిపిస్తుందా, లేక కొన్ని విషయాల్లో ఈయన ఇంకొంచెం ముందడుగు వేసినట్టుగా, జగన్ గారు వేసినట్టుగా మీకు ఏమనిపిస్తుందా? ఐ థింక్ సిమిలారిటీ ఈజ్ ద మోర్ ద people అంటే జనాలు, దే ఆర్ ద మోర్ లైక్ ద పీపుల్స్ లీడర్ అండి. ఐ మీన్ వెన్ దే ఆర్ ఇన్ ద పీపుల్, జనాలతో ఉన్నప్పుడు దే హ్యావ్ ఎ నేచురల్ వార్మ్త్. జనాల్లోకి పోయినప్పుడు ద వే జనాలు వైఎస్ఆర్ని కానీ ఓనప్ చేసుకోవడం కానీ, లేదా జగన్ నేను ఓనప్ చేసుకోవడం కానీ, దెర్ ఈస్ ఎ ఎమోషనల్ కనెక్ట్. దే ఆర్ నేచురల్ లీడర్స్ వేర్ దే కెన్ క్రియేట్ దట్ మాస్ యుఫోరియా యాజ్ సచ్. రెండు, ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ governance they have very similar people. In terms of social welfare schemes, YSR garu chusna, Anna chusna, they very welfare driven as such. And in terms of personality, they are very strong, very defiant, very courageous, and దే వెరీ మీరు చాలా బుక్స్ చదువుంటారు, చాలా స్టోరీస్ చూస్తుంటారు, ఇలాంటి అంటే రియల్ లైఫ్ చూస్తుంటారు, చాలా చూస్తుంటారు కదా. జగన్ లాంటి వ్యక్తి జీవితాన్ని గతంలో ఇట్లాంటివి ఏవైనా ఉన్నాయా? ఇది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఇంత స్ట్రగుల్ కానీ ఈ స్థాయికి ఎదగడం కానీ మీకు మీ అబ్జర్వేషన్లో ఎవరన్నా ఉన్నారా? జగన్ మాత్రమే కనిపిస్తున్నారా? పొలిటికల్లో లేదండి, నథింగ్ దేర్ ఇన్ దట్. మన కథల్లో ఉండొచ్చు, రియల్ లైఫ్ లో రీల్ మీద మీరు చూపిస్తున్నారంటే ఒక రియల్ లైఫ్ చూపిస్తున్నారు బయోగ్రఫీ. సో మీకు అటువంటి క్యారెక్టర్లు ఎక్కడైనా తగిలాయా ఇప్పుడు? లేదండి. ఎస్, మీకు మొత్తం జగన్
టోటల్ లైఫ్ ఫుల్ లైఫ్ చూసినప్పుడు ఏమనిపించింది సార్? జగన్ లైఫ్ చరిత్ర, టోటల్ హిస్టరీ, హిస్ లైఫ్. I think 2000 when this is when 9 to 19 9 no but I think 2016 it happened. which one The whole story. no it happened 9 to 19 the whole journey is 9 to 19 ఆఫ్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి. Yeah. So from there we understood like how From rise of 2010. yeah, From but rise of a 2010. leader, rise of a hero, rise of a people's man. So what all hardships he went through. So that's what there's one article which we studied. So the first article which told about it can made as a movie because it has so much of drama. So yes, very tough life, and it's not a easy life. Being though I like we acted in a lot of movies, so our life is a part of public life. So being politically public, you have to be right all the time. So I think that's one of the greatest pressures every CM would have, and he goes on the streets and he works for the people. So I'm sure there will be so much of pressure and a big inspiration. And really after doing Jagannana's role, even for me, like it's a big pressure for me for my next films because I should not do small films. I should do I cannot do as big as this film because what next I have to fight aliens only. So it's like that big character which I have done. Yes. Will you meet Chief Minister Jagan in future? So if he calls me, for sure I will not meet. If the call is there, for sure I will be the first person to. Do you have interest? Obviously, sir. Who will not? And we are neighboring state also. Definitely that no? will day Yeah, comes. Yeah, thank you so much. Looking forward for that day. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. 8th రిలీజ్ అవుతుంది. మీరు యాత్ర 1తో ఎలాంటి సక్సెస్ కొట్టారో యాత్ర 2 కూడా అలాంటి సక్సెస్ కొడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఆల్ ద వెరీ బెస్ట్. ధన్యవాదాలు. సాక్షి టీవీ ప్రజలకు సాక్షి టీవీ ప్రేక్షకులకు సాక్షి టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మూవీ తప్పకుండా చూడండి. మూవీ తప్పకుండా చూడండి. మీరేం చెప్తారో చెప్పండి సార్ ఫైనల్ గా. థ్యాంక్ యూ రైట్, థ్యాంక్ యూ సార్. మహి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ వెరీ కంఫర్టబుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి బిగ్ క్వశ్చన్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.